సప్లై సూత్రము. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మీకు డిమాండ్ అనే ఒక పాఠం చెప్పాను. డిమాండ్ అంటే ఏంటో అక్కడ మీకు తెలుస్తుంది. ఈరోజు మనం అర్థశాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే సప్లై. సప్లై సూత్రం గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ సప్లై అంటే మనం తెలుసుకుందాం. సప్లై అంటే మామూలుగా సరఫరా అని చెప్తాం. సరఫరా వస్తువుల్ని ఒక ఉత్పత్తి కేంద్రం దగ్గర నుంచి, అంటే ఒక ఫ్యాక్టరీ కానీ ఏదో దగ్గర వస్తువులు తయారు చేస్తారు కదా ఉత్పత్తిదారులు. వీళ్ళు తయారు చేసిన వస్తువుల్ని గొడవంలో దాచి అవి ప్యాక్ చేసిన తర్వాత వస్తువుల్ని ఎక్కడైతే వాళ్ళు అమ్మాలనుకుంటున్నారో ఆ అమ్మకానికి వాటిని తీసుకెళ్తారనమాట. ఉదక షాప్స్ ఉంటాయి కదా మార్కెట్స్లో, అమ్మక కేంద్రాలు ఉంటాయి కదా, ఆ అమ్మక కేంద్రాలకి వీటిని తరలిస్తారు. ఇలా ఉత్పత్తి అయిన వస్తురాశిని అమ్మక కేంద్రాలకు తరలించడాన్ని సాధారణంగా మనం సప్లై లేదా సరఫరా అని చెప్పుకుంటాం అనమాట. సో సప్లై మీన్స్ transferring the goods and services from the place of production to the place of selling places. ఇది సరఫరా. అయితే ఇంకొక విషయం, ఉత్పత్తి కేంద్రం నుంచి తయారైన వస్తువుల్ని అమ్మక కేంద్రాలకి తరలిస్తున్నాము అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? అక్కడ వస్తువుల్ని మనం అమ్మకానికి సిద్ధపరుస్తున్నాము అన్నమాట. వీఆర్ రెడీయింగ్ ది ఫినిష్డ్ గూడ్స్ టు బి సోల్డ్ దేర్ ఫర్ సెల్లింగ్ పర్పస్. అంటే అక్కడ అమ్మకముదారుడు ఎవరైతే ఉంటారో, లేదా సప్లైదారుడు లేదా ఉత్పత్తిదారుడు ఎవరైనా ఒకటి, అమ్మకానికి సిద్ధముగా ఉంచిన వస్తు రాశిని మనం సప్లై అని అర్థశాస్త్రంలో చెప్తాం అన్నమాట. సప్లై మీన్స్ ది కమోడిటీ విచ్ ఈస్ రెడీ టు సెల్ ఆర్ విచ్ ఈస్ రెడీ ఫర్ సెల్లింగ్. అది అమ్మకముదారుడు అమ్మకానికి సిద్ధముగా ఉంచిన వస్తు రాశిని లేదా వస్తు పరిమాణాన్ని సప్లై అని మనం చెప్తాం అన్నమాట. ఇది సప్లై, లేదా మామూలుగా చెప్పాలంటే సరఫరా అని చెప్పుకుంటాం మనం. సరఫరా ఇది. అయితే ఇక్కడ ఒక నిర్ణీత కాలంలోనే తయారు చేసిన వస్తువుల్ని అతను అమ్మకానికి పెడతాడు, ఒక ఫిక్స్డ్ టైం. కాబట్టి మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే సప్లై అంటే ఒక నిర్ణీత కాలంలో, అంటే ఒక నెల రోజుల్లోనూ, 2 నెలల్లోనూ, 6 మాసాల్లోనూ, సంవత్సరంలోనూ ఉత్పత్తిదారుడు ఎంత వస్తు రాసిన ఉత్పత్తి తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచుతున్నాడు లేదా సప్లై చేస్తున్నాడు అనేది సప్లై. ఆ పీరియడ్ తీసుకోవాలి. సో ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం, ఇన్ ఏ ఫిక్స్డ్ టైం, what is the quantity which is to be sold is called supply. సో ఒక నిర్ణీత కాలంలో అమ్మకముదారుడు కొనుగోలుదారులకు అమ్మజూపే వస్తు పరిమాణమే సరఫరా లేదా సప్లై. ఇదండి, అర్థమవుతుంది కదా. ఇది ఇక నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకో, సప్లైని నిర్ణయించే కారకాలు. సప్లైని నిర్ణయించే కారకాలు హెడ్డింగ్ పెట్టుకో. సప్లైని లేదా సప్లై పరిమాణాన్ని నిర్ణయించే కారకాలు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ which determine the quantity supplied? అదేంటే సప్లై పరిమాణాన్ని నిర్ణయించే కారకాలు. సాధారణంగా ఒక ఉత్పత్తిదారుడు తన వస్తు రాశిని ఎంత సరఫరా చేయాలనుకుంటాడు, ఎక్కువ చేయాలనుకుంటాడా, తక్కువ చేయాలనుకుంటాడా అనే ఆ యొక్క నిర్ణయాన్ని
నిర్ణయించే కారకాలు కొన్ని ఉంటాయి. వాటిని బట్టి వెదర్ టు సప్లై మోర్ ఆర్ టు సప్లై లెస్ అనే డెసిషన్ అతను తీసుకుంటాడు. తక్కువ సరఫరా చేయాలా, ఎక్కువ సరఫరా చేయాలా అనే నిర్ణయాన్ని అతను ఆ కారకాల మీద ఆధారపడి తీసుకుంటారు. అంటే ఆ కారకాలే సప్లైని నిర్ణయిస్తాయి అన్నమాట మార్కెట్. అంచేత సప్లైని నిర్ణయించే కారకాలు ఉంటాయని మనకి అర్థమవుతుంది. సో మరి ఆ కారకాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఆ కారకాలు సప్లైని పరిమాణాన్ని నిర్ణయించే కారకాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకో. 1, వస్తువు ధర. వస్తువు ధర. వస్తువు ధర. వస్తువు ధర అనేది సప్లైని నిర్ణయించే మొదటి కారకం. ఒక ఉత్పత్తిదారుడు తయారు చేసిన వస్తువుల్ని సరఫరా చేయడం అనేటువంటిది ఎక్కువ చేస్తాడా తక్కువ చేస్తాడా అనేది ఆ వస్తువు మార్కెట్లో ఆ వస్తువుకు ఉన్నటువంటి ధరను బట్టి ఉంటుందన్నమాట. సాధారణంగా ఉత్పత్తిదారులు ఎక్కువ లాభాలు ఆశిస్తారు. అందుచేత తన అమ్ముకున్నటువంటి తన వస్తువుకి ధర ఎక్కువగా ఉందనుకోండి మార్కెట్లో, అప్పుడు ఏం చేస్తాడు, బాగా లాభాలు వస్తాయి కదా అని చెప్పి సప్లైని పెంచుతాడు. అలా కాకుండా తన వస్తువుకి మార్కెట్లో ధర తక్కువగా ఉందనుకోండి, తక్కువగా ఉండేటప్పుడు సప్లైని తగ్గించేస్తాడు. ఎందుకంటే అనుకున్న లాభాలు రావు, ఎక్కువ లాభాలు రావు. అటువంటప్పుడు ఎందుకు ఉత్పత్తి వ్యయాలు పెంచి ఉత్పత్తి చేసి సరఫరా చేయడం వృధా అని అతను ఆలోచిస్తాడు. కాబట్టి సప్లై అనేది మొట్టమొదట మిగతా కారకాలన్నిటికంటే ద ప్రైమ్ రీజన్ ఈజ్ ఆ వస్తువు ధర అన్నమాట. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ మోర్, ద సప్లై ఈజ్ మోర్. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ లెస్, ద సప్లై ఈజ్ ఆల్సో లెస్. అది సప్లైలో ఉన్నటువంటి కిటిక అన్నమాట. ధర ఎక్కువగా ఉంటే సప్లై ఎక్కువగా ఉంటుంది, ధర తక్కువగా ఉంటే సప్లై కూడా తగ్గిపోతుంది. ఈ రకంగా వస్తువు ధర వస్తువు సప్లైని నిర్ణయిస్తుంది. ప్రధాన కారకం ఇదే. రెండో హెడ్డింగ్ పెట్టుకో. 2, ఉత్పత్తి సాధనాల ధరలు. ఉత్పత్తి సాధనాల ధరలు. ఇక వస్తువులని తయారు చేయడానికి ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. వాటిని ఉత్పత్తి సాధనాలు అని కూడా అంటారు. ఈ ఉత్పత్తి కారకాలని ధర చెల్లించి ఉత్పత్తిదారుడు కొనుగోలు చేసి అప్పుడు ఆ వస్తువులు ఆ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని తను వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. మరి ఈ ఉత్పత్తి సాధనాల యొక్క ధరలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్కువ ధరకి కొనుగోలు చేయాలి కదా ఉత్పత్తిదారుడు. ఉత్పత్తి సాధనాల ధరలు ఎక్కువగా కొనుగోలు చేసినప్పుడు మరి తాను తయారు చేసిన వస్తువుకి ఎక్కువ ధరే నిర్ణయించవలసి వస్తుంది. అంచేత ఏమవుతుందంటే వాడు ఏం చేస్తాడు, మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేము, ఇక్కడ ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకెందుకులే అని చెప్పి తక్కువ ఉత్పత్తి సాధనాలనే కొంటాడనమాట. తక్కువ కొనుక్కుంటాడు. ఆ కొనుక్కున్న తక్కువ ఉత్పత్తి సాధనాల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. అప్పుడు ఏమైంది, సరఫరా తగ్గిపోయింది అన్నమాట, సప్లై తగ్గిపోతుంది. సో ఈ రకంగా ది ప్రైసెస్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది సప్లై ఆఫ్ ఏ గుడ్ ఆర్ ఏ సర్వీస్. ఉత్పత్తి సాధనాల ధరలు ఎక్కువగా ఉంటే సప్లై తగ్గిపోతుంది. ఉత్పత్తి సాధనాల ధరలు ఎక్కువగా ఉంటే సప్లై తగ్గిపోతుంది. ఇది ముఖ్యమైన పాయింట్. ఇక సప్లై నిర్ణయించే మూడో కారకం ఏంటో రాసుకోండి. సాంకేతిక స్థితి. సాంకేతిక స్థితి. సాంకేతిక స్థితి. కొన్ని ఉత్పత్తి సంస్థలు, కొంతమంది ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు లేటెస్ట్ టెక్నాలజీని, లేటెస్ట్ యంత్రాలని తెచ్చి వాటి సహాయంతో ఉత్పత్తిని ప్రారంభిస్తారు.
అప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క సామర్థ్యం చాలా హై ప్రొఫైల్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది సామర్థ్యం. ఎక్కువ సామర్థ్యం కలిగిన ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ఉత్పత్తి చేయడం వలన ఉత్పత్తిదారుడికి లాభం ఏంటంటే ఉత్పత్తి వ్యయాలు తగ్గిపోతాయి, ఖర్చు తగ్గిపోతుంది అన్నమాట, ఎక్కువ అవ్వదు. కాబట్టి ఉత్పత్తి వ్యయాలు తగ్గడం వల్ల అవి ఏమవుతుంది, సరఫరా పెంచుతాడు, సప్లైని పెంచుతాడు, అమ్మకానికి సిద్ధంగా ఉండే వస్తు రాశిని పెంచుతాడు అన్నమాట. అలా కాకుండా నాసిరకమైన యంత్రాలను ఉపయోగిస్తూ సప్లై చేసాడు అనుకోండి, ఖర్చు పెరిగిపోతుంది, సప్లై తగ్గిపోతుంది. సో ది state of technology also accounts for the level of supply. Supply depends upon the state of technology. If the technology is good and a very state of the art technology, then the supply increases. The technology is poor and very poor and low in quality, the supply is also lesser. నెక్స్ట్ ఇంకో కారకం రాసు, ఉత్పత్తి సంస్థల లక్ష్యాలు. ఉత్పత్తి సంస్థల లక్ష్యాలు, ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీ, ఏ ప్రొడ్యూసింగ్ ఫర్మ్. ఉత్పత్తి సంస్థల లక్ష్యాలు. ఇక వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయి కదా, ఈ సంస్థలు, ఆ సంస్థలను నడిపే ఉత్పత్తిదారులు, వారికి లాభార్జన లేదనుకోండి, లాభాలు ఎక్కువగా అక్కర్లేదు, తక్కువ లాభాలు వస్తే సరిపోతాయి, మన వస్తువులు ప్రజలందరికీ చేరి ప్రజలందరూ హాయిగా ఉంటే చాలు, అంతకు మించింది లేదు అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, వారి లక్ష్యం అదే అనుకోండి, అప్పుడు వారు లాభాలకు చూడరు. తక్కువ లాభాలు వచ్చినా వారు ఎక్కువగా సప్లై చేసి ప్రజల అవసరాలు తీర్చడానికి వారు పూనుకుంటారు. అటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి సంస్థలు సప్లై ఎప్పుడూ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా కాకుండా తాను తయారు చేసినటువంటి వస్తువుల వలన తనకు అధికముగా లాభం రావాలి అనుకునేవారు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే చాలా తక్కువ వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో వదిలి ధర ఎక్కువగా నిర్ణయించి లాభార్జన చేస్తారన్నమాట. అంచేత ఈ రకంగా సంస్థ లేదా సంస్థ యొక్క అధిపతి యొక్క ఆలోచన విధానము, లక్ష్యాలు కూడా సప్లైని నిర్ణయిస్తాయి. ఇది ఉత్పత్తి సంస్థల లక్ష్యాలు. ఇప్పుడు మందులు తయారు చేసే సంస్థలు కొన్ని విషయాలు కూడా తయారు చేయగలవు, అయితే మందుల మీదనే దృష్టి కేంద్రీకరించవచ్చు అన్నమాట. సో ఏదైనప్పటికీ ది సప్లై ఆఫ్ ఏ గుడ్ ఈజ్ జనరల్లీ decided and determined by the aims and objectives of the firm which is producing the goods and services. తర్వాత నెక్స్ట్ రాసుకో, నష్టభయము. నష్టభయము, నష్టభయము, ఫియర్ ఆఫ్ లాస్. ఫియర్ ఆఫ్ లాస్ ఇది కొన్ని ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేసేటప్పుడే మనం అమ్ముకోగలమా లేదా, అమ్మితే నష్టం వస్తాయేమో, ఎవరు కొనరేమో, మార్కెట్లో డిమాండ్ ఉండదేమో అనుకుంటే సప్లై తగ్గించేస్తాయి. ఇప్పుడు చూడు, కోవిడ్ టైంలో న్యూస్ పేపర్స్ సప్లై తగ్గిపోయింది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలు సర్క్యులేషన్ తగ్గిపోయింది, ఎవరు కొనడం లేదు. తర్వాత సోషల్ నెట్వర్కింగ్స్ వచ్చాయి, సెల్ ఫోన్లు, ఫేస్బుక్స్లోనే న్యూస్ వచ్చేస్తుంది, ఎవరు చదవడం లేదు పేపర్. ఎక్కువ పూర్వంలాగా ఎక్కువ పేపర్లు అమ్మితే వాడికి నష్టం వస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాయి, నష్టభయంతో తమ సర్క్యులేషన్ని తగ్గించుకున్నాయి, అంటే సరఫరాలు తగ్గించాయన్నమాట. అలాగే ఏ వస్తువుని అమ్ముకునేవాడైనా అదే చూస్తాడు, మార్కెట్ సిచ్యువేషన్ చూస్తాడు, అట్మాస్ఫియర్, క్లైమేట్. సో ఇఫ్ ఏ ప్రొడ్యూసర్ ఫీల్స్ దట్ he is going to experience losses, he will reduce supply. Otherwise, the story will be different. బాగుంది, లాభాలు వస్తాయి అనుకుంటే పెంచుతాడు సప్లై. సో నష్ట భయం అనేది ఇంకొక కారణం. తర్వాత
నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకో. ఇతర వస్తువుల ధరలు. ఇతర వస్తువుల ధరలు. ఇతర వస్తువుల ధరలు. ఒక వస్తువుకి పోటీగా సమీప వస్తువులు ఉంటాయి. నియర్ గూడ్స్ అన్నమాట. ఒక వస్తువుకు పోటీగా సమీప వస్తువులు ఉంటాయి. ఇవి రెండు రకాలు. పూరక వస్తువులు, ప్రత్యామ్నాయ వస్తువులు అని ఉంటాయి. పూరక వస్తువులు, ప్రత్యామ్నాయ వస్తువులు. పూరక వస్తువుల విషయంలో ఏమవుతుందంటే, ఒక వస్తువు సప్లై పెరిగితే రెండో దాని సప్లై కూడా పెరుగుతుంది. అంటే వస్తువు ధర పెరిగింది, ధరలు అనేది. అలాగే ప్రత్యామ్నాయ వస్తువులు. ప్రత్యామ్నాయ వస్తువులు అంటే దాని కాఫీ, టీ ప్రత్యామ్నాయ వస్తువు. ఒకదానికి బదులు ఒకటి వాడుకోవచ్చు అనమాట. అది ప్రత్యామ్నాయ వస్తువు. అటువంటప్పుడు ఈ ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు కూడా సప్లయర్ నిర్ణయిస్తుంది. నీకు టీ తాగడం అలవాటు ఉంది, టీ 5 రూపాయలు, కాఫీ కూడా 5 రూపాయలు అనుకో మార్కెట్లో. ఈ పరిస్థితుల్లో టీ ధర పెరిగిపోయింది, 10 రూపాయలు అయిపోయింది, కాఫీ ధర 5 రూపాయలు అయింది. నువ్వేం చేస్తావు? 10 రూపాయలు ఇచ్చి టీ తాగవు, పక్కనే 5 రూపాయల కాఫీ దొరుకుతుంది కదా, ఎందుకులే 10 రూపాయలు ఇచ్చి టీ తాగడం, 5 రూపాయలు ఇచ్చి కాఫీ తాగి హ్యాపీగా బాగుంటుందని చెప్పి టీ తాగడం మానేసి కాఫీ తాగడానికి వెళ్ళిపోతావు. అప్పుడు ఏమైంది? టీ ధర పెరగడం వలన టీ సప్లై తగ్గిపోయింది, దాని ప్రత్యామ్నాయ వస్తువైన కాఫీ సప్లై పెరిగింది. సప్లై పెరిగింది. ఇలా ఇతర వస్తువుల ధరల వల్ల కూడా వస్తువుల తాలూకు సప్లై ఆధారపడింది. కాబట్టి ఇంతవరకు నేను చెప్పింది సప్లైని నిర్ణయించే కారకాలు. అవేంటి? 1 వస్తువు ధర, 2 ఉత్పత్తి సాధనాల ధరలు, 3 సాంకేతిక స్థితి, 4 ఉత్పత్తి సంస్థల లక్ష్యాలు, 5 నష్ట భయము, 6 ఇతర వస్తువుల ధరలు. ఇవి సప్లై నిర్ణయించే కారకాలు. సో ఇప్పుడు నీకు ఒక పాయింట్ అర్థమయ్యే ఉంటుంది. ఒక వస్తువు సప్లై అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వస్తువుల సప్లైని నిర్ణయించే కారకాల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో వస్తువుల సప్లై నిర్ణయించే కారకాలకి వస్తువుల యొక్క సప్లై పరిమాణానికి మధ్య ఒక రకమైన సంబంధం ఉంటుంది. ఈ సంబంధాన్ని ఏమంటామంటే సప్లై ఫలము అంటాం. రాసుకో, నెక్స్ట్ హెడ్డింగ్. సప్లై ఫలము. సప్లై ఫలము అంటాం. రాయి, ఏంటి రాయి? సప్లై పరిమాణానికి సప్లైని నిర్ణయించే కారకాలకు మధ్య సంబంధము ఉంటుంది. ఈ సంబంధమునే సప్లై ఫలము అంటారు. సప్లై ఫంక్షన్. ఈ సంబంధమునే సప్లై ఫలం అంటారు. ఫుల్ స్టాప్. అది అంటే సప్లై అనేది ఎల్లప్పుడూ సప్లై కారకాల మీద ఆధారపడి ఉంటుంది అని దాని అర్థం అనమాట. సప్లై ఫలం అంటే. రాసుకో ఇంకో పాయింట్. సప్లై అనేది ఎల్లప్పుడూ సప్లైని నిర్ణయించే కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సప్లై ఫలాన్ని ఒక సమీకరణ ద్వారా మనం చెప్పవచ్చు. ఒక సమీకరణ ద్వారా కింద రాయి. సప్లై ఫలము సమీకరణ. హెడ్డింగ్ పెట్టుకో. సప్లై ఫలము సమీకరణ. కింద సమీకరణ చెప్తాను, రాసుకో. ఎస్ అనే అక్షరం, ఎస్, దానికి పక్కని కిందని ఏ అని రాయి. స్మాల్ ఏ. ఎస్ ఏ.
ఈజ్ ఈక్వల్ టు పెట్టు, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ 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 రాయ్, ఎఫ్ బ్రాకెట్ పెట్టు, పక్కన బ్రాకెట్ పెట్టు, బ్రాకెట్లో నేను చెప్పింది రాయి. పిఏ, పి దాని కిందని ఏ అని రాయి, పి జస్ట్ కిందని పక్కని ఏ కామా, నెక్స్ట్ పిఎక్స్ కామా, పిఎక్స్ కామా, ఒక చుక్కలు 4 పెట్టు వరుసగా, డాట్స్ పెట్టలాగా పెట్టావా. తర్వాత పిజెడ్, పి దాని కింద పక్కని జెడ్, పిజెడ్ కామా టీ, రాయి, టీ బ్రాకెట్ క్లోజ్ చేయి. ఇప్పుడు చూడు ఏమొచ్చింది, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ అంటే ఫంక్షన్ అని అర్థం అనమాట, చెప్తానులే తర్వాత. ఎఫ్ అంటే ఏంటి, ఫంక్షన్ ఆఫ్ పిఏ పిఎక్స్ డాష్ 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 పిజెడ్ అండ్ టీ అని అర్థం. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మీకు వివరిస్తాను, కింద రాసుకో. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు, కింద రాయి, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తువు యొక్క సప్లై, కింద పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తువు ధర, దాని కింద పిఎక్స్ డాష్ 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 పిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి సాధనాల ధరలు. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు సాంకేతిక స్థితి. ఇందులో అన్నీ రాశామా, ఇంకేదైనా ఉందా? అన్నీ రాశామా, అన్ని సమీకరణలో ఉన్న అన్నీ రాశామా? చూడు ఒకసారి, అన్నీ రాయలేదు, చూడు. ఎస్ఏ రాసాం, పిఏ రాసాం, ఏటి ఉంది, పిఏ రాసాం, పిఎక్స్2 పిజెడ్ రాసాం, టీ రాసాం, ఇంకోటి మిగిలిపోయింది ఏంటి చూడు, ఒక్కటే ఉండిపోయింది, ఏంటి, ఎఫ్ ఉందా లేదా? రాసేవేటి తెలుసా నీకు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రమేయము, ప్రమేయ సంబంధము, ప్రమేయ సంబంధము ప్రమేయము. ఎఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఫంక్షన్ అంటే ఏమీ లేదు. ఆ ఈజ్ ఈక్వల్టీకి ముందు ఎస్ఏ అని ఉంది కదా, అంటే అది ఈజ్ ఈక్వల్ తర్వాత బ్రాకెట్లో ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పే సింబల్ అనమాట ఎఫ్ అంటే, సింబల్ అది. కాబట్టి ఎస్ఏ ఈజ్ డిపెండెంట్ అపాన్ పిఏ పిఎక్స్ పిజెడ్ టీ అని అర్థం. ఇక్కడ ఎస్ఏ అంటే ఏంటి, ఏ వస్తువు సప్లై, అర్థమైందా? ఇది పిఏ అంటే ఏ వస్తువు ధర మీద, పిఎక్స్వైజెడ్ అంటే XYZ వస్తువుల ధరల మీద, టీ అంటే సాంకేతిక స్థితి మీద ఆధారపడి ఉంటాయి. ఎఫ్ అంటే డిపెండెంట్, ఆధారపడి ఉంటాయి అని అర్థం. ఇది సప్లై ఫలం. నీకు అర్థమైంది? ఇది అయితే సాధారణంగా ఏమవుతుందంటే, సప్లైని
ఇతర కారకాల కంటే ఎక్కువగా నిర్ణయించేది ఆ వస్తువు ధర మాత్రమే. మిగతా కారకాలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉన్నాయనే మనం అనుకోవాలన్నమాట. సాధారణ పరిస్థితుల్లో అవి అట్లాగే ఉంటాయి, ఫిక్స్డ్‌గా ఉంటాయి. అంచేత మిగతా కారకాల్లో మార్పు లేదు అని అనుకున్నప్పుడు సాధారణంగా ఏమవుద్దంటే సప్లైని ప్రధానంగా నిర్ణయించేది ఆ వస్తువు ధర, ఒక వస్తువు ధర అన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుందంటే ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై కూడా తగ్గిపోతుంది. ఇది దీన్ని ఏమంటారంటే సప్లై సూత్రము అంటారు. సప్లై సూత్రం హెడ్డింగ్ పెట్టుకో కిందని. సప్లై సూత్రము, సప్లై సూత్రము. సప్లై సూత్రము. సప్లై సూత్రం ఏంటంటే రాసుకో. సాధారణంగా మిగతా పరిస్థితులలో మార్పు లేదు అనుకున్నప్పుడు ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు సప్లై పెరుగుతుంది. ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. ఫుల్ స్టాప్. దీనినే సప్లై సూత్రం అంటారు. అది అర్థమైందా? సో ధరకి సప్లైకి సంబంధం ఉందన్నమాట. మిగతావన్నీ మామూలే, అవి ఎప్పుడో కానీ మారవు, అలాగే ఉంటాయి. అంచేత ఎక్కువగా సప్లై నిర్ణయించేది వస్తువు ధర. ధర ఎక్కువగా ఉంటే సప్లై ఎక్కువగా ఉంటుంది, ధర తక్కువగా ఉంటే సప్లై తక్కువగా ఉంటుంది అని చెప్పేది సప్లై సూత్రం. అంటే అర్థం ఏంటి? ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. అంటే ఈ రకంగా ధరకి సప్లైకి మధ్య ఒక అనులోమ సంబంధం ఉందన్నమాట. అనులోమ అంటే డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఒకటి పెరిగితే, ఒక చలాంకము పెరిగితే రెండవ చలాంకము పెరుగుతుంది, ఒక చలాంకము తగ్గితే రెండవ చలాంకము కూడా తగ్గిపోతుంది అన్నమాట. దిస్ ఈజ్ డైరెక్ట్ రిలేషన్షిప్. అది తెలుగులో అనులోమ సంబంధము అని చెప్తాం. కాబట్టి సప్లై సూత్రములో ఇమిడి ఉండే రిలేషన్షిప్ ఏంటంటే డైరెక్ట్ రిలేషన్షిప్, అనులోమ సంబంధము. ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. ఇది అనులోమ సంబంధం. మనం దీన్ని బట్టి మార్కెట్ సప్లై రేఖని రాబట్టవచ్చు. ఒక పట్టిక మనం తయారు చేసుకుంటే అందులో ఒక పక్క వస్తువుల ధరలు వేస్తాం, ఆ పక్కన వివిధ వస్తువుల ధరల వద్ద ఎంత ఒక వస్తువు సప్లై ఉందో వేస్తాం. అందులో ఎలా ఉంటుందంటే ధర పెరుగుతున్న కొద్దీ ఆ వస్తువుల సప్లై పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది, ధర తగ్గిన కొద్దీ సప్లై పరిమాణం తగ్గుతుండడం మనం ఆ పట్టికలో చూడవచ్చు అన్నమాట. ఈ పట్టికను ఆధారంగా చేసుకొని మనం ఒక గ్రాఫ్లో సప్లై రేఖని తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఈ రేఖ ఎలా వస్తుందంటే ఎడమ నుండి కుడికి పైకి పోతుంది. అర్థమైందా? ఎక్స్ అక్షం మీద, వై అక్షం మీద ఒకదాని మీద ధర, ఒకదాని మీద సప్లై నిర్ణయించుకుంటే ధర పెరుగుతున్నప్పుడల్లా సప్లై కూడా పెరుగుతుంది. అంటే బిందువులు ఏమవుతాయి, ఒక్కొక్కటి అలాగా పెరుగుతుంటాయి అన్నమాట.
అవన్నీ కలిపితే మనకి రేఖ ఎలా వస్తుందంటే అది ఎడమ నుండి కుడికి పైకి పోతుంది. ఇది డిమాండ్ వక్రరేఖకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ రేఖ. డిమాండ్ వక్రరేఖ ఎలా ఉంటుంది? ఎడమ నుండి కుడికి కిందికి వాళ్తుంది. సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి పోతూ ఉంటుందన్నమాట. ఇది సప్లై అనేటువంటి ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం. ఈరోజు ఏమేం చెప్పానంటే సప్లై నిర్ణయించే కారకాలు, సప్లై ఫలము, సప్లై సూత్రము, సప్లై పట్టిక, సప్లై రేఖ. అర్థమైందా? ఈ రేఖ ఇవన్నీ మీరు చూడాలంటే నేను చూపిస్తాను. ఇందులో లేని తర్వాత మీకు వాట్సాప్లో పెడతాను. నేను వాట్సాప్లో పెడదాం. ఇది అర్థమవుతుందా? సో ఇది సప్లై అనేటువంటిది టాపిక్. ఇది ఒక నోట్స్ లాగా రాసి నువ్వు వాట్సాప్ గ్రూపులో షేర్ చేయి. మిగతా వాళ్ళందరూ చూస్తారు. ఇది రాసేసి నువ్వు నీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయి అందరికి. ఓకే. సరే నీ ఫోటో తీయి. ఓకే. ఇది ఈరోజు మీరు నేను చెప్పినటువంటి టాపిక్ని నోట్స్ లాగా రాసి వాట్సాప్లో షేర్ చేయండి. నేను ఈరోజు చెప్పిన ఈ పాఠం కూడా రికార్డ్ చేసి మీకు సాయంత్రం కానీ రాత్రి కానీ ఈ లింక్ పెడతాను. ఈ లింక్ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. మీకు మొత్తం పాఠం అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.